నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని అధికారులకు ఆదేశం. సేవా తత్వాన్ని మరోసారి చాటుకున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 222 గిరిజన కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేస్తున్న జనసేనాని. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్. సింగపూర్ ప్రభుత్వ కంపెనీల నుంచి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తారని ఆగ్రహం. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు చర్చించారు. సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వల సమర్థత, నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్యస్థాయి ప్రాజెక్టులో 43 టీఎంసీల, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్లుగా వివరించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదుల్లోని ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మంసాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లన్నీ నింపాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సగటున ప్రతిరోజు 4 టీఎంసీల మేర నీటిని తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులను నింపే అవకాశం ఉందో చూడాలని సీఎం సూచించారు. వీలైనంత మేర నీటిని తరలించి తుంగభద్ర, పెన్నా రివర్ బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లను నింపాలని అన్నారు. గండికోట, మైలవరం, పిఏబిఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి మరోవైపు వీటిని నింపాలని సూచించారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమరి, హంద్రీని నుంచి జీడిమల్లి రిజర్వాయర్కు కూడా నీటిని తరలించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటిని తరలించాలని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 43,000 చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను కూడా రీఛార్జ్ చేయవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1 మీటర్ మేర భూగర్భ జలాలు పెరిగితే 120 టీఎంసీల నీరు నిల్వ చేపట్టినట్లేనని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనలోని సేవా గుణాన్ని మరోమారు చాటుకున్నారు. వర్షాకాలం సందర్భంగా గిరిజనులు చలి తీవ్రతను తట్టుకునేలా 1000 రగ్గులను వారి కుటుంబాలకు అందజేశారు. తమ కష్టాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ స్వయంగా పంపడంతో గిరిజనులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన సేవా నిరతని చాటుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిసి ప్రజలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు తన సొంత నిధులతో 1000 రగ్గులు పంపించారు. ఉప ముఖ్యమంత్రి పంపిన రగ్గులను గిరిజనులు నివసించే బహుడోలా ప్రాంతానికి జిల్లా అధికారులు స్వయంగా వెళ్లి గిరిజన కుటుంబాలకు అందజేశారు. తమ కష్టాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ స్వయంగా తమ ఇళ్లకే రగ్గులు పంపడం పట్ల గిరిజనులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మా దుస్థితి తెలుసుకుని రగ్గులు పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జీవితాంతం రుణపడి ఉంటామని గిరిజన వాసులు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీల నుంచి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేశారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మేము అక్కడ ఉండగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి చెందిన PLRM కంపెనీకి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తితో రాష్ట్రంలో ప్రభుత్వం అస్థిరంగా ఉందంటూ సింగపూర్ ప్రభుత్వానికి మంత్రులకు ఈమెయిల్ చేయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే నష్టపోతామంటూ అందులో హెచ్చరించారని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ తప్పుడు ఈమెయిల్స్ పంపిన మురళీకృష్ణపై కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో స్పీడ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుందని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్రం కోసం పనిచేస్తుంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఫామ్ హౌస్ లో పట్టుబడిన 11 కోట్లు తనవి కావని రాజకోసరెడ్డి చెప్తున్నాడంటే అవి జగన్వేనని పరోక్షంగా అంగీకరించినట్లుగానే భావించవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8ంటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు, ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి,
సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తి అని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. బాస్, టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తున్నాయి మీకేంటని చెప్పి పక్కన పడేశారు. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజంగానే బాధ వేస్తుందండి. ఈరోజు ఒకరోజు ఫస్ట్ డే ఎస్ఐపిసి పెట్టారు, సెకండ్ డే ఎస్ఐపిబి పెట్టారు, థర్డ్ డే క్యాబినెట్కి తీసుకొచ్చాం. 3 రోజుల్లో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం. ఎందుకు చేసాం? పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి రావాలి, 2029 కల్లా మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి రావాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దయచేసి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలను హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లుగా ఆమె తెలిపారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఫలితాల్లో గండి నానాజీ 168 మార్కులతో 10వ స్థానం, జి రమ్య మాధురి 159 మార్కులతో 2వ స్థానం, మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో 3వ స్థానంలో నిలిచారని వెల్లడించారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నామని స్పష్టం చేస్తారు. మొత్తం 6100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారని, ఫైనల్స్ కి 33,921 మంది అర్హత పొందారని వివరించారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ట్రైనింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామని అన్నారు. 9 నెలల వరకే పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్కి కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకి సేవ చేసుకునేదానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అన్నది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంది. దానికి ఈ 6,000
మెంబర్స్ ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్టీజ్గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈరోజు దీంట్లోనండి ఫస్ట్ మనకి వచ్చింది రిజిస్టర్డ్ నెంబర్ 443432 గండి నానాజీ 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చిందండి, విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి. అదేవిధంగా 159 మార్క్స్తో విజయనగరం నుంచి గొర్లి రమ్య మాధురి ఆ అమ్మాయి రిజిస్టర్డ్ నెంబర్ 4318582 ఆ అమ్మాయి సెకండ్లో ఉంది. అదేవిధంగా మనకి మేరుగా చిత్రం 144.5 రాజమండ్రి నుంచి రిజిస్టర్ నెంబర్ 400813 ఈపై థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించింది. ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లుగా తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల రిమాండ్ నేటితో ముగియడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మందిని కోర్టులో హాజరుపరిచేందుకు సిట్ అధికారులు జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు, చాణుక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మంది నిందితులు, గుంటూరు జిల్లా జైలు నుంచి 2, రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు తీసుకువెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూడలేక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని ప్రభుత్వ విప్ సెంటర్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకుంటే ఒక వైసీపీ నాయకుడు కూడా ఉండడని చెప్పారు. పులివెందులలో జగన్ బంధువులకు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని, పారదర్శక పాలనకు నిదర్శనం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. సింగనగర్లోని గుజ్జల సర్లాదేవి కళ్యాణ మండపం నందు కొత్తగా మంజూరైన 416 స్పేస్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ను నగదును అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 నూతన వేతనంతో పెన్షన్ను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో తన నిబద్ధతను చాటుకుంటుందని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను విస్మరించకుండా పేద అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను ఉన్నతంగా చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని చెప్పారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తాను శాసనసభ్యులుగా కేశినేని శివనాథ్, విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత ప్రతి నెల పండుగలాగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వాస్తవ స్థితి జగన్ తెలుసుకోవాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని అన్నారు. రాజ్యాంగాన్ని పాటిస్తూ చట్టబద్దంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని, గుడివాడ మాచర్లో తనను చంపేందుకు యత్నించిన వారిపై కూడా ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు చేసిన వారు చట్టపరంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో ఆ దిశగా మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటూ సేవా దృక్పథంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని బొండా ఉమా వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు పంపిణీ 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే మా డివిజన్ నాయకత్వం, ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇళ్ళింటికి వెళ్ళి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు అందజేయడం అనేది ప్రతి నెల ఒక పండగ. 1వ తారీఖు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే. మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు ప్రతి నెల కొత్త పింఛన్లు ఇస్తున్నట్టే 416 మందికి ఈరోజు ఇక్కడ మొదటి నియామక పత్రాలు అందజేశాం. ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైతే భర్త చనిపోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునేదానికి 4,000 రూపాయలు స్పౌస్ పెన్షన్ కింద
4,000 రూపాయలు మంజూరు చేశాం. భవిష్యత్తులో కూడా జవాబుదారీతనంగా ఉంటాం. ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో ప్రయాణం చేస్తే టిక్కెట్ కొనాల్సిన పని లేదు. అట్లాగే శ్రీనిధి పేరుతో డబ్బులు కూడా త్వరలో తేదీని అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట గుర్తుంది. ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటూ పేదలకి సేవ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో అధికారం అనేది ఒక అహంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని మా శ్రేణులన్నీ నేను శాసనసభ్యుడిగా అలాగే పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రిగా అందరం కూడా పనిచేస్తాం తెలియజేసుకుంటూ పింఛన్లు పొందిన మా అక్క చెల్లెమ్మలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం. ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని ఇవాళ తల్లికి వందనం ఇవాళ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. పింఛన్లు పెంచాం, 200 పింఛన్లు 4,000 చేసాం. ఇవన్నీ చూసి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదో జరిగింది జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సూపర్ 6లో ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అని అంటా ఉన్నాడు. నేనేమంటున్నా, 4,000 పింఛన్ ఇచ్చింది నీకు కనబడతలేదా? 6,000 పింఛన్లు ఇచ్చేది కనబడతలేదా? తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చింది కనబడతలేదా? నువ్వు ఎన్నికల ముందు చెప్పావు 2019లో మేము అధికారంలోకి వచ్చినాక అమ్మఒడి పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తా అన్నావు. ఎక్కడిచ్చావు? తల్లికి ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చావు. ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో నీ బంధువులను అడుగు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వచ్చినాయా లేదా? నా ముందు కాదు, మీడియాని తీసుకెళ్ళి అడుగు, నువ్వే అడుగు. కాబట్టి ఇవాళ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది మాకు అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాకు అలవాటు లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నారని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటి 1995లో ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారని గుర్తు చేశారు. అధికారులు ఉండి ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నప్పుడు ప్రజలు చాలా సంతోషపడతారని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను గన్నవరం శాసనసభలో ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకటరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్తాబాద జిల్లా పరిషత్ హైస్కూల్ 1985-86 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు సహాయ సహకారాలతో సుమారు 6.5 లక్షల వ్యయంతో నిర్మించిన కళా వేదికను ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ కొండ రవికుమార్, ఎంఈఓఆర్ కమల, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ ఇప్పటివరకు సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో 41 గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఈ 41 గ్రామాల్లో ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన బాగుందని తెలిపారు. 2019 నుండి ఈ సంవత్సరం జూన్ నెల వరకు ఆన్లైన్లో అర్హులైన వితంతు లబ్ధిదారులకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 1,08,239 మందికి, గన్నవరం నియోజకవర్గంలో 759 మంది వితంతులకు కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. రాబోయే కాలంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గన్నవరం అభివృద్ధి దిశగా కొనసాగాలంటే నియోజకవర్గ ప్రజల సహకారంతో పాటు మీడియా సహకారం కావాలని ఆయన సూచించారు. ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో 1949 సంవత్సరంలో ప్రారంభించిన జిల్లా పరిషత్ హై స్కూల్, ఆ రోజు దాతల సహకారంతో ఈ గ్రామ పెద్దలు 23 మంది కమిటీగా ఏర్పడి ఆ మహానుభావులు స్థాపించిన ఈ స్కూల్లో 85-86 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 6.5 లక్షల రూపాయలు సౌకర్యంతో ఈ పిల్లలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వేదిక నిర్మించినందుకు 85-86 ముస్తాబాద్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ, రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్న లోకేష్ బాబు స్కూల్ రెస్టరేషన్ దగ్గర నుంచి అన్ని పర్సనల్ కేర్ తీసుకుని, అలాగే విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్స్ లో మళ్ళీ రీగెయిన్ చేయాలి. అంతకుముందు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు అందరూ తగ్గిపోయిన పరిస్థితి, మళ్ళీ బ్యాక్ తీసుకొద్దాం సంస్కరణలు తీసుకొస్తున్న మంత్రిని అభినందిస్తూ, రాబోయే కాలంలో అలాగే విద్యార్థులు ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసి గన్నవరంలో రిటైర్డ్ హెచ్ఓడి ఆఫ్ కెమిస్ట్రీగా రిటైర్ అయ్యి 80 సంవత్సరాల వయసున్న మధుపూర్ విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.
ఆయన 49లో పొగ గోడౌన్లు పెట్టిన ఈ స్కూలు 53లో ఈ బిల్డింగ్ కట్టి స్థాపించినప్పుడు ఫస్ట్ విద్యార్థి ఆయనతో ఈ డయాస్ పంచుకుంటాం అదృశ్యంగా భావిస్తూ ఎంతో మందికి 1949 నుంచి అంటే ఒక 50-75 సంవత్సరాల పాటు ఈ స్కూలు ముస్తాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు ఆ రోజు గన్నవరంలో 130 ఏళ్ల క్రితం ఒక హై స్కూల్ ఉంటే తర్వాత స్కూల్ ఇదే అని చెప్పే పరిస్థితి మొన్న కూడా ఈ తర్వాత కాలంలో వచ్చింది కానీ అప్పుడు లేని పరిస్థితి ఎన్నో వేల మందికి దాదాపు వేల మందికి ఉన్నత స్థితి కల్పించిన ఈ స్కూల్ కి 85-86 బ్యాచ్ ఎవరు చేస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తూ అలాగే ఎన్ఆర్ఐలు ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లో చదువుకుని ఎన్ఆర్ఐలుగా స్థిరపడిన వాళ్ళు కూడా T4 విధానంలో ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం కంప్యూటర్ ల్యాబ్ ఆధునీకరణ కోసం కానీ అలాగే సైన్స్ ల్యాబులు కానీ చేయడానికి కానీ కాంపౌండ్ వాళ్ళకి కానీ మీరు సహృదయంతో ముందుకు రావాలని ఎన్ఆర్ఐలు ముస్తాబాద్ గ్రామానికి సంబంధించిన ఎన్ఆర్ఐలకు పిలుపునిస్తూ ఈ రోజున పెన్షన్ కంపెనీ కార్యక్రమం ముస్తాబాద్ లో పెట్టడం ఆ తదుపరి ఈ స్కూల్ బిల్డింగ్ దీనికి ఈ కళావేదికను ప్రారంభించడం కావటం విద్యార్థులతో నాకు అన్నిటికన్నా ఇష్టమైంది స్కూల్స్కి వెళ్ళడం మంచి కాన్సెప్ట్ అనే బలంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో ఈ విద్యార్థుల నిరుద్యోగ యువత కాలేజ్ పిల్లల ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తున్నా అది చేయగలిగితేనే వీళ్ళు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించినందుకు నేను శాసనసభ్యుడిగా నేను నిజంగా గెలిచినట్టు. అలాగే రాబోయే కాలంలో 420 కంపెనీలు మలవల్లో కానీ వీరపల్లి కూడా రాబోయే కాలంలో ఎక్కడ MSME ఒకటికి మించి లేని దాన్ని రెండో తెచ్చా 40 ఎకరాలు రాబోయే కాలంలో సూరంపల్లి కానీ గన్నవరంలో అలాగే మైనవరంలో రూరల్ మండలంలో కానీ ఒంగుటూరులో చెత్త సేకరణ గన్నవరం అంతా చెత్త సమస్య ఉందని 27 ఎకరాలు 29 ఎకరాలు CRD కొన్నదాన్ని చెత్త నుంచి పవర్ జనరేట్ చేసే కంపెనీ పెట్టాల్సిందిగా CRD అని కూడా కోరారు. ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలే తప్ప ఇతర ప్రయోజనాల కోసం కాదని ఆలోచన పరుల వేదిక నాయకులు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదం జరుగుతుందని ఈ నేపథ్యంలో ఆలోచన పరుల వేదిక నేతృత్వంలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు ప్రాజెక్టుల పరిశీలన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నట్లుగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం చూపించాలని అన్నారు. మంచి ఉద్దేశంతో జరిగే తమ పర్యటనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సాగునీటి సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు, రైతు నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణం ప్రజల కోసం చేయాలే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి ప్రయోజనం కోసం చేయడం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య నెలకొందన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా కమిటీ వేయలేదని అన్నారు. తెలంగాణ సీఎం 2 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని, ఆంధ్రప్రదేశ్ 1.55 టీఎంసీల నీటిని ఆంధ్ర వాళ్లు తీసుకుంటున్నారు అని ఆరోపించారన్నారు. రాయలసీమ వైపు ఉన్న ప్రాజెక్టులకి కనీసం 10 టీఎంసీల నీరైనా వెళ్లిందా అంటూ ప్రశ్నించారు. ఈ పరిస్థితులలో ఆలోచన పరుల వేదికగా క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్తున్నామని, తెలంగాణ నుంచి ఎవరైనా వస్తే నిజానిజాలు తెలుస్తామని అన్నారు. తమ పర్యటనకు అందరూ సహకరించాలని వారు కోరారు. కృష్ణా నదిలో నీళ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సముద్రంలోకి పోతున్నాయి, మనం ఎంత మేరకు ఉపయోగించుకునే కెపాసిటీ రెండు రాష్ట్రాలకి ఉంది, ఆ ఉన్న కెపాసిటీని ఏమాత్రం ఉపయోగించుకోగలుగుతున్నాం, 30 ఏళ్ల నాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండి దాని నుంచి ₹1 ప్రజలకు ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎటుపోయినట్లు, ఎవరు తిన్నట్లు, ఏ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మనం ఈ ప్రాజెక్టులు ఇప్పటి వరకు కట్టినట్టు, ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని పనులు మిగిలిపోయినాయి, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇప్పటి వరకు పెట్టినటువంటి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు పెట్టాల్సినటువంటి ఖర్చు శాతం ఎంత, ఆ కాస్త ఖర్చు పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టినటువంటి వేలాది 10,000 కోట్ల రూపాయల డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంతా దాని మీద కడుతున్నటువంటి వడ్డీలు ఎంత నష్టం చేస్తాయి అనే విషయాల మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వడం కోసం ప్రాజెక్టుల సందర్శనకి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాజకీయ పార్టీలు పొద్దుపోకపోతే, ఏ పని లేకపోతే, ఏ ఇష్యూ లేకపోతే నీళ్ల సమస్యని ఒక ఇష్యూ లాగా తీసుకుని దాని మీద ఒక పెద్ద ఎత్తున హోరెత్తి ప్రకటనల ఉద్యమాలు చేస్తుంటారు. ఆ ప్రకటనలు ఏవి మీరు నమ్మొద్దు, వాస్తవాలు ఏమిటో కొంచెం తరచు చూసుకోండి అని చెప్పి ఇరు రాష్ట్రాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి నిపుణులకు కూడా మేము చేసే విజ్ఞప్తి, మీరు మీ తెలివితేటలు ఉపయోగించి ప్రజలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల్లో జరుగుతున్నటువంటి జాప్యం,
దానివల్ల జరుగుతున్న నష్టం, ఏది సాధ్యం ఏది అసాధ్యం. ఎవరు మాట్లాడినా రాయలసీమకు ముందు నీళ్ళు ఇవ్వాలని చెప్తూ ఉంటాం. కానీ గత 30 సంవత్సరాల నుంచి నత్తనడికి నడుస్తూ ఉన్న ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే గాలేరు నగరి, హంద్రీనివా, విరుద్ధంగా ఈ ప్రాజెక్టులు 30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటే అది ఎప్పుడు కంప్లీట్ చేయాలంటే అది అలాగే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొచ్చి మేము అంతా 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్తామంటే రాయలసీమ ప్రజలు మోసం చేసినట్టు మరొకటి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అలా కాకుండా ప్రాక్టికల్గా ఏం చేయగలరు, ఏం చేద్దాం అనేది ఓపెన్గా డిస్కషన్తో చేసి ఆ ప్రాంత రైతులతోనూ, ఆ ప్రాంత రైతు సంఘాలతోనూ, లేకపోతే ఇంకా ఎక్స్పర్ట్స్తో కానీ, అలాగే మనకున్న కృష్ణా జలాల్లో మనకున్న వాటాలను ఖచ్చితంగా మనం వినియోగించుకోవడానికి 100 కోట్లు వినియోగించుకునే అవకాశాన్ని ఏం చేస్తే కరెక్ట్గా చేయగలం అనే దాని మీద కూడా చేయాలి. లాస్ట్ 3-4 డేస్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి సుమారు 80 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళి చేరినాయి. చాలా మంది అది వృధా జలాలని అంటూ ఉంటారు, కాదు అది జలం వృధా కాదు. కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. చిన్నప్పటి నుంచి తాను మద్యాన్ని ద్వేషించిన వ్యక్తినని, మద్యం కారణంగా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయానని తెలిపారు. ఏటా 163 మందిని వేద పాఠశాలలు చదివిస్తున్నారని వెల్లడించారు. అలాంటి తాను మద్యం జైలుకి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోయినా తనపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అన్నింటికీ దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడని వ్యాఖ్యానించారు. తప్పకుండా న్యాయం గెలుస్తుందని, తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించచ్చు, తప్పుడు కేసులతో శిక్ష భరిస్తా, ఎదుర్కొంటా. కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనసా వాచా కర్మేనా చెప్తున్నా. నన్ను కావాలనే కేసులు, కానీ దేవుడు గొప్పవాడు, ఎదుర్కొంటా. మళ్ళా మీకు చెప్తున్నా, నన్ను అరెస్ట్ చేసిన దానికి భయం లేదు. అరెస్ట్ చేసినందుకు గాంధీ చెప్తాడు, 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుతూ ఉంటారు, కానీ తప్పు చేయని ఒక్కరు కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని అధికారులకు ఆదేశం. సేవా తత్వాన్ని మరోసారి చాటుకున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 222 గిరిజన కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేస్తున్న జనసేనాని. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్. సింగపూర్ ప్రభుత్వ కంపెనీల నుంచి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేస్తారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.